డొనాల్డ్ అనే ఒక చర్చ్ ఫాదర్ చిన్నపిల్ల మీద సెక్సువల్ అబ్యూస్ చేశాడని కేసు పెడితే మదర్ తెరీసా ఆ కేసుని క్లోజ్ చేయించింది. ఈ విషయం మేరీ జాన్సన్ అనే వ్యక్తి ఒక డాక్యుమెంటరీలో చెప్పాడు. ఒక్కసారి కాదు, అలా చర్చి మీద చాలా కేసుల్ని మదర్ తెరీసా బయటికి రానికుండా చేసింది. జీనాజిస్ అనే ఒక ఇటాలియన్ రాసిన ఒరిజినల్ సిన్ అనే బుక్ లో ఇలా ఉంది: ఒకవేళ మదర్ తెరీసా కానీ వాటికన్ బ్యాంక్ లో నుంచి తన డబ్బు మొత్తాన్ని విత్డ్రా చేస్తే ఆ బ్యాంక్ దివాలా తీసే స్థితికి వచ్చేస్తుందని. ఈ వీడియోలో మన స్కూల్ టెక్స్ట్ బుక్ లో చెప్పినట్టు నిజంగానే మదర్ తెరీసా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. అడాల్ఫ్ హిట్లర్ ఈ పేరు వినగానే మన మైండ్ లో ఏం గుర్తొస్తుంది? రెండో ప్రపంచ యుద్ధం, కాన్సంట్రేషన్ క్యాంప్స్, వైలెన్స్, ఇవే గుర్తొస్తాయి. హిట్లర్ పేరు వినగానే మనకి ఇవే గుర్తొస్తాయి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మనకి హిట్లర్ గురించి మొత్తం నెగిటివ్ గానే చెప్పారు కాబట్టి. అదే నేను మదర్ తెరీసా పేరు చెప్తే పేదవారికి సహాయం చేయడం, ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళకి సహాయం చేయడం, నోబెల్ పీస్ ప్రైజ్, ఇవే మాత్రమే గుర్తొస్తాయి మనకి. సోషల్ టెక్స్ట్ బుక్ లో తను నవ్వుతున్న ఫోటోను చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక గొప్ప వ్యక్తి ఫోటో చూసాము అన్న ఫీలింగ్. ఇదంతా చిన్నప్పటి నుంచి మన మైండ్ లో అలా ఫీడ్ చేశారు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి వాళ్ళని ఛాలెంజ్ చేశారు. అలా ఛాలెంజ్ చేసిన వారిలో క్రిస్టోఫర్ హిట్చిన్స్ అండ్ ఆరోప్ చటర్జీ అనే వాళ్ళు ఇండియన్ యొక్క రైటర్ అండ్ ఫిజిషియన్స్. వీళ్ళిద్దరూ మదర్ తెరీసా ఒక ఫ్రాడ్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటో చూద్దాం. మదర్ తెరీసా అసలు పేరు అగాన్స్. 1910 ఆగస్ట్ 26న బాప్తిసం తీసుకుంది. తన బాప్తిసం తీసుకున్న రోజునే తన నిజమైన పుట్టినరోజుగా జరుపుకుంటుంది. తనకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి ఎక్కువ సమయం దేవుడి మీద భక్తితోనే గడిపేది. అప్పుడే తన జీవితాన్ని క్రిస్టియానిటీ కోసమే బ్రతకాలి అనుకున్నది. 1928లో 18 సంవత్సరాల వయసున్నప్పుడు అగాన్స్ మదర్ తెరీసాగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 18 సంవత్సరాల వయసున్న అగాన్స్ గ్రీస్ లో ఉన్న బ్లాక్ మోడోనాకి ప్రేయర్ చేసుకోవడానికి వెళ్లేది. అప్పుడే తనకి ప్రజలకు సేవ చేయాలని మొదటి పిలుపు వచ్చింది. తను ప్రజలకి సేవ చేయడానికి ఐర్లాండ్ చేరుకుంది. అప్పటి నుంచి తన ఫ్యామిలీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. నెక్స్ట్ అగాన్స్ ని ఇండియాకి పంపించారు. ఐర్లాండ్ నుంచి ఇండియాకి వచ్చారు. అక్కడ ఎస్టీ తెరీసా స్కూల్లో టీచర్ గా పనిచేసేవాళ్ళు. 1931లో అగాన్స్ ఒక నన్నుగా మారిపోయింది. నన్నంటే మన భాషలో సన్యాసి అని అర్థం. అదే సంవత్సరం మే 2న తన మొదటి సేవని మొదలుపెట్టింది. తన పేరుని అగాన్స్ నుంచి నన్ తెరీసాగా మార్చుకుని 6 సంవత్సరాల తర్వాత సోలం బావ్ని పబ్లిక్ గా తీసుకుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రజలకి సహాయం చేస్తా అని ప్రతిజ్ఞ చేసింది. ఈ సోలం బావ్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆస్తులు ఉండకూడదు, పెళ్లి కూడా చేసుకోకూడదు. తెరీసా ఆ సమయంలో కోల్కతాలోని ఒక స్కూల్లో ఉపాధ్యాయురాల్లాగా పనిచేసేవారు. అలా ఉపాధ్యాయురాల్లాగా 17 నుంచి 20 సంవత్సరాల వరకు పనిచేశారు. అప్పుడే తనకి మదర్ తెరీసా అనే బిరుదునిచ్చారు. 1944లో ఆ స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ అయ్యారు. అది 1943 బెంగాల్ ఫెమిన్. కొన్ని వేల మంది తిండి లేక జబ్బులతో చనిపోతున్నారు. ఇది చూసి మదర్ తెరీసాకి చాలా జాలి వేసింది. అది 1946 కోల్కతా ఒక నగర వీధుల్లో హిందూ ముస్లిం గొడవలు దారుణంగా ఉన్నాయి. అప్పుడే మదర్ తెరీసాకి తన రెండో పిలుపు వచ్చింది. కాన్వెంట్ స్కూల్ ను వదిలేసి పేద ప్రజలకి సహాయం చేయడానికి మదర్ తెరీసాని పిలిచారు. ఒకసారి మీరు నన్నయ్యాక మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పని చేయాలి. మీరు కాదు అంటే దేవుడి ఆదేశాన్ని తప్పినట్టే. 1948లో పేద ప్రజలకి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయడానికి మదర్ తెరీసా బయలుదేరారు. అందరి నన్నులు నల్ల రంగు బట్టలు వేసుకుంటే మదర్ తెరీసా మాత్రం తెల్ల రంగు బట్టలు వేసుకునేవారు. 1950 వరకు మదర్ తెరీసా గురించి ఎలాంటి బ్యాడ్ న్యూస్ కానీ లేవు. పేదలకు సహాయం చేస్తుంది అనే మంచి పేరు ఉండేది. 1950లో ప్రజలు తన చేస్తున్న సహాయం చూసి డొనేషన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. యంగ్ ఉమెన్ తినడానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పేద ప్రజలకు వైద్యం చేయడానికి హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. 1950 చివరిలో తన సొంతంగా మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థని మొదలుపెట్టారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్ల మీద వాళ్ళకంటూ ఎవరూ లేక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని చేరదీసి వాళ్ళకి కావాల్సిన తిండి, బట్టలు, వైద్యం లాంటివి ఇవ్వడం అని మదర్ తెరీసా చెప్పారు. ఈ సంస్థ బాగా నడుస్తుంది. ప్రజలందరూ మదర్ తెరీసాని స్వయంగా ఆ దేవుడే పేదలకి సహాయం చేయడానికి పంపించాడు అని మాట్లాడుకునేవాళ్ళు. మదర్ తెరీసాకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. అంతా బాగానే జరిగింది. అది 1994 సంవత్సరం హెల్స్ ఏంజల్స్ అనే ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. ఒక పాజిటివ్ ఇమేజ్ ఉన్న మదర్ తెరీసా మీద కాంట్రవర్సీ మొదలైంది. క్రిస్టోఫర్ హిట్చిన్స్, తారిఫ్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ డాక్యుమెంటరీని రాశారు. ఈ డాక్యుమెంటరీలో ఐ విట్నెస్ లో ఒక ప్రూఫ్లు కూడా చూపించారు. మదర్ తెరీసా ఫర్ డయింగ్ అనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే మీకు మొదటి ప్రపంచ యుద్ధం గుర్తుకు వస్తుంది. ఈ కంపారిజన్ మీకు అర్థమై ఉంటుంది. లోపల ప్రజల పరిస్థితి ఎంత
ఎంత దారుణంగా ఉందో. కనీసం రోగులకి సరైన మంచాలు, కుర్చీలు కూడా ఉండేవి కాదు. క్యాన్సర్ లాంటి సీరియస్ అయిన పేషెంట్లకు కూడా జ్వరానికి ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చేవారంట. ఒకళ్ళకి యూజ్ చేసిన సిరంజిని వేడి నీళ్ళలో కడిగేసి మళ్ళీ వేరే వాళ్ళకి యూజ్ చేసేవాళ్ళంట. దానివల్ల వాళ్ళకి లేని జబ్బులు కూడా వచ్చేసేవి. ఒక పేషెంట్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా చన్నీళ్ళతోనే స్నానం చేయాల్సి వచ్చేది. ఎంత నెగ్లిజెన్స్ తో ఉండేవాళ్ళో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకసారి 15 సంవత్సరాల ఒక అబ్బాయికి కండిషన్ సీరియస్ గా ఉన్న అక్కడి నర్స్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోలేదు. లాస్ట్ కి ఒకళ్ళు ఆ అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. కానీ టైం కి తీసుకురాకపోవడం వల్ల ఆ అబ్బాయి చనిపోయాడు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ అయిన రాబిన్ ఫాక్స్ చెప్పిన దాని ప్రకారం బ్లడ్ టెస్ట్లు అవి కూడా చేసేవాళ్ళు కాదంట. అలా మలేరియా వచ్చిన ప్రజలకు కూడా పారాసిటమాల్ ఇచ్చేవాళ్ళు. మంచి డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. వీళ్ళకి వచ్చీరాని ట్రీట్మెంట్ చేసి ప్రజలకి ఇంకా నరకం చూపించేవాళ్ళు. అప్పుడప్పుడు మంచి డాక్టర్స్ ఏమైనా సజెషన్స్ ఇచ్చినా అక్కడి నర్స్ వాటిని పట్టించుకునే వాళ్ళు కాదు. ఆర్ఫనేజ్ లో ప్రతిదీ నర్స్ చేతిలోనే ఉండేది. మీరు అనవచ్చు, నీకేం హాట్ వాటర్ పెట్టమని మంచి డాక్టర్స్ ని పెట్టమని చెప్తావు, వాటికి చాలా ఖర్చు అవుతుంది, అవన్నీ ఎవరిస్తారు అని. మీకు తెలుసా, మదర్ తెరీసా పేదవాళ్ళకి సహాయం చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి $30 మిలియన్ ఫండ్స్ ని తీసుకొచ్చింది. ఆ డబ్బుతో సింపుల్ గా ప్రతి ఒక్కరికి కొత్త సిరింజలు వాడవచ్చు, పేషెంట్స్ కి మంచి బెడ్స్ ని కొనవచ్చు, వాళ్ళకి వేడి నీళ్లను కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మదర్ తెరీసా దగ్గర ఉన్న డబ్బుతో వాటికన్ బ్యాంక్ నడిచేది. ఒకవేళ మదర్ తెరీసా తన డబ్బు మొత్తాన్ని వాటికన్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసేస్తే వాటికన్ బ్యాంక్ దివాలా తీసేది. అంటే అర్థం చేసుకోండి అది ఎంత డబ్బు. కొన్ని లెక్కల ప్రకారం మదర్ తెరీసా ఆ డబ్బులో కేవలం 7% మాత్రమే ప్రజల కోసం ఖర్చు పెట్టింది. మిగిలిన డబ్బు ఏమైంది, ఎవరు వాడుకున్నారనేది ఇప్పటి వరకు ఒక మిస్టరీగా మిగిలిపోయింది. నిజంగానే మన పుస్తకాల్లో ఉన్నట్లు మదర్ తెరీసా అంత గొప్ప వ్యక్తి అయితే పేషెంట్స్ కి అనస్థీషియా ఇవ్వకుండా ట్రీట్మెంట్లు చేసేది మదర్ తెరీసాకి బాగా క్లోజ్ అయిన నిర్మలా జోషి అనే నన్నే. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటిని ఎవరు ఖర్చు పెడుతున్నారు అని అడిగితే తను చెప్పిన సమాధానం ఏమో దేవుడే మాకు బ్యాంకర్ అని చెప్పింది. ఒకసారి మనం మదర్ తెరీసాకి ఫండ్స్ ఎవరు డొనేట్ చేస్తున్నారో చూద్దాం. ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పనులకి మదర్ తెరీసా చేసే పనులకి సంబంధం ఉండేది కాదు. మదర్ తెరీసాకి మంచి ఫ్రెండ్ అయిన అల్బేనియా ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎన్వర్ హోక్సా వీడు కావాలనే రంజాన్ సమయంలో ఫాస్టింగ్ ఉన్న ముస్లిమ్స్ కి ఫుడ్ ని డొనేట్ చేసేవాడు. ఎవరైనా ఆ ఫుడ్ ని తీసుకోకపోతే దేశద్రోహులు అనేవాడు. మదర్ తెరీసా డోనర్ లిస్ట్ లో ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందులో ఒకడు రాబర్ట్ మ్యాక్స్వెల్. ఎంప్లాయీస్ ఫండ్స్ లో $450 మిలియన్ ని ఫ్రాడ్ చేశాడు. ఇంకో వ్యక్తి చార్లెస్ కేటింగ్. బ్యాంక్రప్ట్ కేసు మీద పోలీసులు అరెస్ట్ చేశారు. వీడు కొన్ని $1 మిలియన్ ఫండ్స్ అండ్ ప్రైవేట్ జెట్ ని మదర్ తెరీసాకి డొనేట్ చేశాడు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయిన రోనాల్డ్ రేగన్ కూడా మదర్ తెరీసాకి ఒక మంచి ఫ్రెండ్. ఈ తెరీసా ఆర్గనైజేషన్ లో ఎవరైనా చనిపోయే స్థితికి వచ్చినప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇచ్చేవాళ్ళు. ఇలా బాప్తిసం ఇవ్వడం వల్ల ఈమెకి సెయింట్ అనే బిరుదు వచ్చింది. ఈ బిరుదుని ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు. కేథలిక్ చర్చ్ వాళ్ళు మదర్ తెరీసా ఎక్కువ మందికి మత మార్పిడి చేసినందుకు ఈ బిరుదునిచ్చారు. డాక్టర్ అరోక్ చటర్జీ రాసిన ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మదర్ తెరీసా బుక్ లో ఇంకా చాలా విషయాలున్నాయి. తను కూడా మిగిలిన తెల్లజాతి వాళ్ళలాగానే రేసిస్ట్ అని ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. మనకు తెలిసిన హిస్టరీ అంతా నిజం కాదు. మన బుక్ లో ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం అయిపోద్దు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఒక కంటెంట్ మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.